బాబోయ్! బాబోయ్! అసల ఎవరి పేరెంట్స్ వాళ్ళ సజెషన్స్ అయితే ఎర్రగా తీసేసారని చెప్పాలి. ముఖ్యంగా మన నిఖిల్ వాళ్ళ మదర్ అయితే ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరితో గొడవ పడాలి, ఎవరితో గొడవ పడకూడదు అన్ని విషయాలైతే చెప్పింది. అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోతే మాత్రం మన ఫ్యామిలీ వీక్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయనంత ఎమోషన్స్ అయితే మామూలుగా బయటికి తీసుకురావట్లేదు. ముఖ్యంగా యష్మి గురించి మాట్లాడుకోవాలి. యష్మి మన 'నాగార్జున సార్ మిస్ యూ మగలే' అని చెప్పి అన్నప్పుడే కరిగిపోయి అలా అలా కన్నీళ్లు కార్చేస్తూ ఉంటది. ఇంకా వాళ్ళ ఫాదరొస్తే ఇంక మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో ఆమె ఆ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చిందో. ఆబ్వియస్‌గా అదైతే ఉంటది. అంటే చాలా రోజుల తర్వాత మన ఇంట్లో వాళ్ళని కలిసినప్పుడు ఆనంద బాష్పాలు అలా కంటిన్యూయస్‌గా అలా వచ్చేస్తూనే ఉంటది. సో, ఇక్కడ నాకొక విషయం గమనించితే నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళు క్లోజ్‌గా వచ్చి మాట్లాడడానికి ట్రై జేస్తున్నారు. బట్ వాళ్ళ ఫాదర్ మాత్రం అవినాష్ మరియు మన టేస్టీ తేజ వీళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేశారు. సో, కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకోటి వాళ్ళ ఫాదర్ వచ్చి ఇన్‌పుట్స్ గూడా ప్రాపర్‌గా ఇచ్చారనే చెప్పుకోవాలి. సో, ఆయన ఇచ్చిన ఇన్‌పుట్ ఏంటంటే, "నువ్వు నీ కోసం ఆడు, వేరే వాళ్ళ కోసం ఆడుతున్నట్లు అనిపిస్తుంది." ఇంకోటేంటంటే బయట నెగటివిటీ పోర్ట్రే అవుతుంది. లాస్ట్ 3 వీక్స్ నుంచి నువ్వు గేమ్ ఆడట్లేదు, వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నావు అని చెప్పనేసి. సో, ఆ నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పనేది నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ వచ్చి లోపల ఉండే వాళ్ళకి చెప్పరనమాట. లైక్ నువ్విలా చేస్తే నెగెటివ్‌గా పోర్ట్రే అవుతది. బయట నెగటివిటీ ఆల్రెడీ ఉంది అని చెప్పనేసి ఎటువంటి రిలేటివ్స్ కానీ, ఫాదర్స్ కానీ, పేరెంట్స్ కానీ వచ్చి చెప్పలేదు. లోపలికొచ్చి కంటెస్టెంట్స్‌కి. అంత ధైర్యం చేసి చెప్పారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఏ లెవెల్‌లో హింట్స్ పాస్ చేస్తున్నారు అని చెప్పనేసి. నిజంగానండి ఇది ఒక మంచి సజెషను. ఎందుకంటే మనం చేంజ్ చేసుకోవాలి అని చెప్పనేసి డైరెక్ట్‌గా చెప్తే చాలామంది సర్లే అని చెప్పనేసి అనుకుంటారు. అదే ఇలా నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మార్చుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. సో, అసలు ఈ కాన్వర్సేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పింది ఎలా అంటే ఇండివిడ్యువల్‌గా ఆడు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోకస్ పెట్టుకున్నట్లుంది. సో, అది కొంచెం నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది. గ్రూప్ గేమ్ ఆడొద్దు, గ్రూప్‌గా ఉండొద్దు అని చెప్పనేసి క్లియర్ కట్‌గా చెప్పారు. సో, అదెలా ఉందంటే మీరిప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అది నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది అని చెప్పనేసి ఇండైరెక్ట్‌గా చెప్పినట్లయింది. నాకైతే ప్రాపర్ ఇన్సైట్స్ ఇచ్చారు. ఇక మీదట ఇంక చేతిలో ఉండేది మన యష్మి చేతిలోనే ఉంది ఖచ్చితంగా. ఆమె ఎలా ఈ ఇన్‌పుట్స్‌ని వాడుకుంటది, తీసుకొని ఎలా యూజ్ చేసుకుంటదనేది ఇంక గేమ్ మీద ఖచ్చితంగా ఉంటది. లోపల కాన్వర్సేషన్ అప్పుడు మన విష్ణుప్రియ అయితే మన నిఖిల్‌తో వాళ్ళందరితో డిస్కస్ చేస్తూ ఉంది. విష్ణుప్రియ చెప్తుంది లైక్ యష్మి వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు యష్మికి నీతో ఉండొద్దు అని చెప్పనేసి. నేను అనుకున్నాను బాబోయ్! ఇదెలా అయినింది? విష్ణుప్రియ లోపల నుంచి ఎలా అయినిందిరా బాబు! నాకైతే అర్థం కాలేదు అని అనిపించింది. బట్ ఆబ్వియస్‌గా ఆమె ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉందంటే, ఓకే. ఇంకా యష్మి బయటికి తీసుకొనెళ్లారు. నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండలేదు అని చెప్పనంటే, మేబీ ఖచ్చితంగా ఇదే రీజన్ అయ్యుంటది. బయట నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుందేమో. నిఖిల్ మాయలో పడి ఆమెకు ఓటింగ్ పడట్లేదు. నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేసి ఆయనకైతే ప్రాపర్ ఇన్సైట్స్ ఇచ్చినట్లు నాకైతే అనిపించింది. ఆయన ఇంకోటి యష్మి వాళ్ళ ఫాదర్ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. యాక్టివ్‌నెస్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు మనిషి. అందరితో బాగా కలిసిపోయి కామెడీగా మాట్లాడుతూ ఇంకోటి కన్నడ వాళ్ళు ఎవరైతే కర్ణాటక వాళ్ళు ఉన్నారో, సో, కర్ణాటక వాళ్ళు తెలుగు స్లాంగ్ చాలా బావుంటది. అంటే వినడానికి కొంచెం ఫన్నీగా అనిపించినా గానీ చాలా బావుంటది మాట్లాడేటప్పుడు. సో, వాళ్ళ స్లాంగ్ కూడా నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. బాగా నచ్చింది గూడా. సో, ఇంకో విషయం ఏంటంటే టేస్టీ తేజాని ఎలా యూజ్ చేసుకుంటున్నారు 'బిగ్ బాస్' అని చెప్పనేది. సో, టేస్టీ తేజ ఎమోషన్స్‌తో ఆడుకోవడం అని చెప్పనంటే ఖచ్చితంగా ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు. బట్ మొత్తం టీఆర్‌పీ స్టంట్ ఇప్పుడే చెప్తున్నాను. ఖచ్చితంగా టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్‌లో వాళ్ళ మదర్ ఖచ్చితంగా హౌస్ లోపలికొచ్చే అవకాశం అయితే ఉంటది. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన లైవ్ ఎపిసోడ్ కానీ ఆల్రెడీ షూట్ అయిపోయింది గానీ, సో, ఆల్రెడీ ప్రతి ఒక్కరు పేరెంట్స్ అయితే వచ్చేసారు లోపలికి. బట్ టేస్టీ తేజ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ మదర్ మాత్రం ఇంకా రాలేదు. సో, అదైతే పెద్ద క్వెషన్ మార్క్ లాగా పెట్టారు 'బిగ్ బాస్'. దానికి రీజన్ మనందరికీ తెలిసిందే. సో, టీఆర్‌పీ కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా టేస్టీ తేజ వాళ్ళ మదర్ లోపలికొచ్చే అవకాశం 100% ఉంది. సో, ఇప్పటి వరకు మిగతా వాళ్ళ షూట్స్ అంతా అయిపోయింది కాబట్టి లాస్ట్‌లో గ్రాండ్‌గా వాళ్ళ మదర్‌ని తీసుకొచ్చే అవకాశం 100% ఉంటది. ఈలోపు టేస్టీ తేజ అంటే ఆయన చూపించే ఎమోషన్స్ కానీ, బాధపడే విధానం కానీ, కన్నీళ్లు గార్చేది ఇదంతా క్యాప్చర్ చేసి ఎమోషనల్ మూమెంట్స్‌ని యాడ్ చేద్దామని చెప్పనేసి 'బిగ్ బాస్' అయితే ఇలాంటి ఒక ప్లాన్ ఏసినట్లయితే క్లియర్ కట్‌గా తెలుస్తుంది. సో, మధ్యలో వీళ్ళ టాస్క్ కూడా కంటిన్యూ చేశారు. ఈ టాస్క్ కూడా నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. మేబీ
ఇంకా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ప్రాపర్‌గా పార్టిసిపేట్ చేసునుంటే ఇంకా ఫన్నీగా అనిపించేదేమో. సో, ఓ మోస్తరుగా బానే ఉందనే చెప్పుకోవాలి. మన అవినాష్, టేస్టీ తేజ అండ్ ఆల్సో రోహిణి అలా సర్దేశారు నీట్‌గా. మన ఈ టాస్క్‌నైతే. ఇక్కడ నాకు బాగా నచ్చింది రోహిణి అండ్ గౌతమ్ మధ్యలో ఉండే సీన్స్. మేబీ స్క్రిప్ట్ వాళ్ళే రాసారా? లేదంటే బిగ్ బాస్ పంపించారా? అని చెప్పనేసి ఒక డౌట్ ఉంది గానీ, వాళ్ళైతే ప్రాపర్‌గా అయితే స్క్రిప్ట్‌నైతే ఫాలో అవుతున్నారు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ మంచిగా ఎంటర్‌టైన్ చేసిందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో, ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ మదరొచ్చారు. సో, నిఖిల్ వాళ్ళ మదరొచ్చినప్పుడు ఎలాంటి ఇన్సైట్స్ ఇచ్చారు అని చెప్పనేసి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అసలు మామూలు ఇన్సైట్స్ కాదది. సో, నార్మల్‌గా ఆమె కన్నడలో చెప్పిందేంటంటే, సో, నిఖిల్ నువ్వు మన యష్మి ఎనకాలే తిరుగుతూ ఉన్నావు. అవసరం లేదు. నీకు యష్మి ఎనకాల తిరగాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా ప్రాపర్‌గా గేమ్ ఆడు. దాంతో పాటు ప్రేరణ నమ్మొద్దు. కొంచెం దూరం పెట్టు ప్రేరణ అని. ఇంకో విషయం గౌతమ్‌తో గొడవ పడొద్దు అని చెప్పనేసి ఇంత షార్ట్‌గా చెప్పడం నాకైతే మామూలుగా నచ్చలేదు. ఎందుకంటే సో, ఇప్పుడు గౌతమ్‌తో గొడవ పడడం వల్ల గౌతమ్‌కి ఓటింగు భయంకరంగా పెరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు ఎక్కడో ఉండే గౌతమ్ ఓటింగు సీజన్ 7 చూస్తే మీకు అర్థమైపోయిద్ది. అంటే గౌతమ్ ఓటింగ్ ఎలా ఉండేది అని చెప్పనేసి. సో, సీజన్ 7లో టాప్ 10 దాకా వచ్చారు. సో, దాని తర్వాత అయితే రాలేకపోయారు. సో, అలాంటి ఓటింగ్ తర్వాత గౌతమ్‌ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత త్వరగా ఇంత హైప్ వస్తది. ఇప్పుడు టాప్ 5లోకి వచ్చేసినట్లే ఇంక గౌతమ్. ఆ ఓటింగ్ చూస్తుంటే ఈజీగా అర్థమైపోతది. సో, ఎందుకొచ్చాడని చెప్పానంటే ఖచ్చితంగా నిఖిల్‌తో గొడవ పెట్టుకొని ఈ కర్ణాటక వాళ్ళు ఎవరైతే ఉన్నాడో కన్నడ బ్యాచ్ అని చెప్పనేసి వాళ్ళందరితో గొడవ పెట్టుకొని హైలైట్ అయినోడు మన గౌతమ్. సో, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు అని చెప్పనేసి ఈ కాంట్రవర్సీ అంతా జరుగుతూనే ఉన్నింది. కామెంట్స్‌లో కూడా కొట్టుకుంటా ఉన్నారు మనోళ్ళు. సో, ఈ కాంట్రవర్సీస్ మొత్తంలో కూడా బయటకొచ్చిందేంటంటే మన తెలుగు తేజం అని చెప్పనేసి గౌతమ్‌నైతే బాగా హైలైట్ చేసి ఓటింగ్ పర్సెంటేజ్ బీభత్సంగా పెంచారు. సో, అలా పెరుగుకుంటూ పోయిందనుకోండి నిఖిల్ విన్నర్ అవ్వలేడు. ఖచ్చితంగా అవ్వలేడు. సో, ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ ప్రకారం చూస్తే నిఖిల్ టాప్‌లోనే ఉన్నారు. కాకపోతే జస్ట్ ఒక 5-6% మాత్రమే గౌతమ్‌కి, నిఖిల్‌కి ఆ తేడా అనేది ఉంది. సో, ఒకవేళ ఇంకా ఆ గొడవలన్నీ కంటిన్యూ చేసుకొని నామినేషన్స్‌లో గౌతమ్‌తో గొడవలు పెట్టుకొని ముందుకెళ్లారనుకోండి, ఇంకా కొంతమంది గౌతమ్‌కి సపోర్ట్ చేద్దాం మన తెలుగోళ్ళు వీళ్ళందరూ గ్రూప్‌గా ఆడుతున్నారు అని చెప్పనేసి క్లియర్ కట్‌గా అర్థం చేసుకొని ఓకే. గౌతమ్‌కి ఓట్లు పెరిగిపోతాయని చెప్పనేసి వాళ్ళ మదర్ అయితే మామూలు ఇన్సైట్స్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్సైట్ నాకు తెలిసినంత వరకు ఎవరు ఇండైరెక్ట్‌గా చెప్పరు. లైక్ గౌతమ్‌తో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పనేసి చెప్పరు. సో, నామినేషన్స్ టైంలో కొంచెం చూసి మాట్లాడు అని చెప్తారు తప్ప, పలానోళ్ళతో చూసి మాట్లాడు అని చెప్పనేసి ఎవరు చెప్పరు. సో, ఇలాంటి ఒక ఇన్సైట్ ఖచ్చితంగా నిఖిల్‌కి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకోటి ప్రేరణతో ఉండొద్దని చెప్పే విషయం మాత్రం కొంచెం నాకు నెగెటివ్‌గా అనిపించింది. ఎందుకంటే ప్రేరణ ఎప్పుడు నిఖిల్ విషయంలో మాత్రం కొంచెం అటు ఇటుగా ఎప్పుడూ లేదు. ప్రాపర్‌గా ఉన్నింది. నిఖిల్‌కి ఇంకా సపోర్టివ్‌గా ఉన్నింది. ఎప్పుడు ఆహ్, ప తప్పు చేయాలి అని చెప్పనేసి ఎప్పుడైనా మన నిఖిల్‌ని తొక్కేయాలి అని చెప్పనేసి ఎక్కడా అనుకోలేదు ప్రేరణని. సో, ఎందుకో ప్రేరణ గురించి అలా చెప్పడం ఏమైనా నెగెటివ్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుందా అని చెప్పనేసి అనిపించింది. బట్ ఒక విషయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్రేరణ వీళ్ళ బ్యాచ్‌తో ఉన్నట్లు ఎప్పుడు కనబడదు. సో, యష్మి అండ్ ఆల్సో నిఖిల్, పృథ్వీతో ఎలాగుంటదో మిగతా వాళ్ళతో కూడా అలాగనే ఉంటది కాబట్టి, సో, ఆమె ఏదైనా వీళ్ళ బ్యాచ్‌తో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇక్కడ మాటలు, అక్కడ మాటలు చెప్పేటట్టుగా వాళ్ళకేదైనా 24/7లో చూసినప్పుడు కొన్ని పాయింట్స్ రైజ్ అయ్యాయేమో. అందుకనే ప్రేరణను దూరం పెట్టు అని చెప్పనేసి చెప్పినట్లు నాకైతే అనిపించింది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నిఖిల్‌కి ఆహ్, కొంచెం ఇట్లా నెగెటివ్‌గా చేయాలి అని చెప్పనేసి ప్రేరణ ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రేరణ మాత్రం పాజిటివ్‌గానే ఉన్నింది. అందరితో కలిసికట్టుగానే ఉన్నింది. సో, ఈ పాయింట్స్‌తో పాటు మన నిఖిల్ వాళ్ళు సో, ఎవరైతే పేరెంట్స్ అయితే వచ్చారో, సో, పేరెంట్స్ వచ్చిన వాళ్ళందరి దగ్గర బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టించి ఫుడ్ గానీ, లేదంటే ప్రైజ్ మనీ గానీ యాడ్ చేపిస్తూ ఉన్నారు. కానీ అవినాష్‌ని ఎందుకింత హైలైట్ జేశారు? అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చేటప్పుడు అందరిని వెళ్లి పనుకోమని చెప్పడము, చెప్పిన తర్వాత సడెన్‌గా సర్ప్రైజ్ లాగా అవినాష్‌కి వాళ్ళ వైఫ్‌ని తీసుకురావడము అని చెప్పనేసి చాలామందికి డౌట్ రావచ్చు. సో, మీరు ఒక విషయం గమనించినట్లయితే డిన్నర్ లైట్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ప్లాన్ చేయడం వల్ల చాలామంది అబ్బా! ఏమన్నారా? అసలా పెయిరు ఇట్లా మామూలుగా లేదు పెయిరు. వాళ్ళ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామందికి అబ్బా! మనం కూడా పెళ్లి చేసుకోవాలిరా. మనకు కూడా ఇట్లుండాలిరా, అట్లుండాలిరా అని చెప్పనేసి ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా వైఫ్ అది ఇది అని చెప్పనేసి ఆ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి అవినాష్‌ని హైలైట్ చేశారు. సో, బాగా గమనించండి.
ఏదైనా టీఆర్‌పీ కోసమే చేస్తారా అని చెప్పనంటే ఖచ్చితంగా ఒక రియాలిటీ షో పెట్టినప్పుడు టీఆర్‌పీ అనేది చాలా ఇంపార్టెంటు. సో, దానికోసమే ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నార్మల్‌గా కామెడీగా ఆ 'బిగ్ బాస్' ఎప్పుడు అవినాష్‌తో మాట్లాడుతూ ఉంటాడు. మరి అవినాష్ వచ్చినప్పుడు 'బిగ్ బాస్' ఎక్స్‌ట్రాగా ఏదైనా ప్లాన్ చేయకపోతే ఎలా? 'బిగ్ బాస్' బాగా ఇష్టమైన కంటెస్టెంట్ కదా అవినాషు. సో, ఖచ్చితంగా ఏదైనా స్పెషల్‌గానే ప్లాన్ చేస్తారు. వాళ్ళ టాస్క్ కూడా చాలా ఫన్నీగా వాళ్ళ మ్యారేజ్‌కి రిలేటెడ్‌గానే పెట్టారు. దాంతో పాటు ఈ ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదైతే అరేంజ్ చేశారో నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏందిరా నాయన ఇంత అరేంజ్‌మెంట్ చేశారు ఈ పెయిర్‌కి అని చెప్పనేసి. సో, ఎందుకంటే కొంచెం ఆ ప్రైవేట్ టైమ్ గానియండి, కొంతమంది 'బిగ్ బాస్' చూసేటప్పుడు అబ్బా! ఈ జోడీ బావుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా. సో, జోడీ బావుంది, అది బావుంది అని చెప్పనేసి మాట్లాడుకోవడానికి, ఆ టీఆర్‌పీ పెరిగేదానికి ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎపిసోడ్‌ని, ఒక క్యూట్ మూమెంట్స్‌ని ప్లాన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసాము. ఈ లెవెల్‌లో చేస్తారనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ కూడా వాళ్ళ వైఫ్ ఇంకా ఆపర్చునిటీని తీసుకుంటుంది. ఏదైతే 'బిగ్ బాస్' ఇచ్చింది దాన్ని గ్రాబ్ చేసుకొని నేను నీతో పాటే ఉండిపోతాను 'బిగ్ బాస్' హౌస్‌లో అని చెప్పనేసి మేబీ నెక్స్ట్ సీజన్ కంటెస్టెంట్‌గా కూడా తీసుకురావచ్చేమో. ఆ లెవెల్‌లో బ్రాండింగ్ ఇచ్చారు ఈ పర్టిక్యులర్ సీజన్‌లో మాత్రం వాళ్ళ వైఫ్‌కి. సో, ఎప్పుడు చూసినా మన 'నాగార్జున సారు', 'బిగ్ బాస్' తర్వాత 'అవినాష్' మిగతా కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ వైఫ్ గురించి మామూలుగా బ్రాండింగ్ అయితే ఇవ్వలేదు. సో, నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా కంటెస్టెంట్‌గా వచ్చినా ఆశ్చర్యం లేదేమో. సో, ఇక వాళ్ళైతే 51,000 తీసుకొచ్చారు వాళ్ళ వైఫ్. సో, మొత్తం ఇప్పుడు ప్రైజ్ మనీ 49,79,000. సో, మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.